హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భారతీ వరల్డ్ అఫీషియల్. మా ఇంట్లో చిన్న కిట్టి పార్టీ ఉందండి. అది ఎలా జరిగింది అనేది చిన్న వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ కిట్టి పార్టీలో ఓన్లీ ఫర్ లేడీసే ఉంటారండి. ఇప్పుడు కలుస్తున్న మేమందరం కూడా అక్కా చెల్లెళ్ళమే అన్నమాట. పొద్దుననగా రమ్మంటే అందరూ 11కో 12కో ఒక్కొక్కరుగా రీచ్ అయినారు. ఇంకా ఒక 2 మెంబర్స్ అయితే రాలేకపోయినారండి. అంటే లేట్‌గా వచ్చారు. ఒకరు మాత్రం వేరే వర్క్ ఉండి రాలేకపోతున్నామని ఫోన్ చేశారు. ఏం చేద్దామండి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా! వాళ్ళు వర్క్ చూసుకోమని రావాలి కదా! సో, ఓకే. సో, ఉన్న వాళ్ళతో అయితే మేము కిట్టి పార్టీ అయితే స్టార్ట్ చేసినామండి. కిట్టి పార్టీ అంటే ఏవో ఉండవండి. చిన్న చిన్న కబుర్లతోనే ఉంటాయి, ఇంకేం లేదు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత అయితే ఇంకా భోజనాలు స్టార్ట్ చేసినాము. ఆ అబ్బాయి అయితే మా చెల్లెలు కొడుకండి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినమంటే కింద కూర్చొని తింటేనే కంఫర్ట్ ఉంటుందని అందరూ మా వాళ్ళు కిందే కూర్చున్నారండి. భోజనాలన్నీ చేసిన తర్వాత అయితే ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకుంటామనన్నారు. ఎండాకాలం కదండి! ఫ్రూట్ సలాడ్ చేసిన్నాను. ఫ్రూట్ సలాడ్ తింటూ ఏదో ముచ్చట్లు పెట్టుకొని ఆ మాటలైతే ఇంకెప్పట్లో ఆగవులేండి. ఈ కిట్టి పార్టీ అనేది మేము లాస్ట్ ఇయర్ నుంచి పెట్టామండి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్ చేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాస్త ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈసారి ఏం చేశామంటే ఎవరింటికైతే వెళ్తామో వాళ్ళే అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసేటట్టుగా అయితే మేము మాట్లాడుకొని అలాగా మొదలుపెట్టాము. ఇక్కడ ఒక చిన్న రీల్ ట్రై చేస్తున్నాము. ఇది ఏమాత్రం వస్తుందో లేదో నాకైతే తెలీదు గానీ కాకపోతే కొన్ని వీడియోస్‌లో చూసి మేము కూడా చేద్దాము అని ఓకే. మొదలుపెట్టాం. కాకపోతే మా వాళ్ళు కొంచెం స్పోర్టివ్‌గా తీసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు. ఏదో చిన్నగా అలాగైతే ట్రై చేశామండి మేము. కిట్టి పార్టీ రోజు ఏమేం జరిగిందో అన్నీ మీకు చెప్పాను కదండీ! నెల రోజుల్లో ఏమేం ముచ్చట్లున్నాయో ఆ రోజు అలా మాట్లాడుకుంటూ రోజు గడిపేస్తామండి. సాయంత్రం ఎప్పుడయిందో కూడా మాకే తెలియకుండా అయితే అయిపోయింది. చూసారు కదండీ! కిట్టి పార్టీ అనేది మేము ఒక్కొక్క నెల ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకుంటాము. ఈసారి మళ్ళీ కిట్టి పార్టీలో మళ్ళీ నేను తప్పకుండా వీడియో అయితే తీస్తానండి. సో, చూశారు కదండీ! వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి మరి.